జగన్మోహన్ రెడ్డి గారి కామెడీకి అద్దు పొద్దు ఉన్నట్లు. అంటే రీసెంట్గా మనందరికీ తెలుసు ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి చాలా హాట్గా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజా రేపా ఎల్లుండా లోపలికి వెళ్ళిపోవడం అయితే పక్కా అన్నట్టుగానే ఉంది. అయితే మనందరికీ తెలుసు రీసెంట్గా కసిరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, దాని తర్వాత వాళ్ళ వెనక కింద ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కంప్లీట్గా నోరు విప్పి దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు డబ్బులు ఇలా దొబ్బేయచ్చు అని చెప్పి ప్లాన్ చేసింది ఎవరు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి అంటే మద్యం కుంభకోణంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు. గతంలో కూడా చాలాసార్లు చేసుకున్నాం మనం కూడా. అంటే ఎక్కడ యూపీఐ పేమెంట్స్ అంటే డిజిటల్ పేమెంట్స్ కానీ ఇంకో విధంగా లేనటువంటి పేమెంట్స్ని ఓన్లీ క్యాష్ రూపంలోనే తీసుకుని ఒక మద్యం బాటిల్ మద్యం కంపెనీ తయారు చేసినట్టు కానీ, డీలర్కి అమ్మినట్టుగా కానీ, డీలర్ దగ్గర నుంచి వైన్ షాప్ కొనుక్కున్నట్టుగా కానీ, వైన్ షాప్ దగ్గర నుంచి కస్టమర్ కొనుక్కున్నట్టుగా కానీ ఎక్కడా లేకుండా పకడ్బందీగా అనేక రకాల బ్రాండ్లను, కొత్త బ్రాండ్లని తయారు చేసి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్లోనే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సరికొత్త మద్యపాన కుంభకోణానికి తెరదీశారు. అయితే దీనికి సంబంధించి మనం ఎక్కువ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మద్యపాన కుంభకోణానికి సంబంధించి ఎవరు ఏమి అడగకపోయినా ఆయన ఒక పెద్ద చిట్టా తయారు చేసుకుని ఇదిగో ఇదేంటి అని చెప్పి అన్నీ తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఆ బ్రాండ్లు ఎప్పుడు తయారైనవి ఏంటి అనేది డేట్లతో సహా మొత్తం అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి రిప్లై ఇచ్చేశారు. అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి రిప్లై మామూలుగా లేదు. తెలుసు కదా, జస్ట్ ఏమీ లేదు. ఆయన నవ్వుతోనే బండబూతులు తిట్టారనుకోవచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని నేలకేసి కొట్టేసి మొత్తం గుట్టలోడు తీసి రోడ్డు మీద నుంచోబెట్టారనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఇక్కడ వరకు ఆయన నవ్వుతోనే అక్కడ వరకు క్లారిటీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సినిమాలో ఉంటుంది కదా, ఈ శత్రువులు ఎక్కడో దూరంగా ఉండరురా, మన ఇంట్లోనే మన ఆడపిల్లల రూపంలోనే ఉంటారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారే ప్రధాన శత్రువుగా మనం భావించవచ్చు. ఎందుకంటే దోచుకున్న డబ్బుని దాచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్లాన్స్ అన్నీ ఇన్ని కాదు. పార్టీ పెట్టారు, లేదంటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సీఎం అయిపోదాం అనుకున్నారు. అది కుదరక మళ్ళీ సొంత పార్టీ పెట్టుకుని కష్టపడి ఆ దోచిన డబ్బుని దాచుకోవడం కోసం అనేక సార్లు కేసులు పెట్టించుకుని మళ్ళీ దాంట్లో ఉన్న డబ్బుల్ని ఈడీ అటాచ్ చేసి లోపల తీసేసుకున్నా కూడా ఇంకా వేల కోట్లు ఉన్నాయి కదా, వాటి కోసం ఇద్దరు కొట్లాటల్లో ఇబ్బందుల్లో షర్మిల గారిని గోడకేసి కొట్టి ఇంట్లోంచి గెంటేసి అన్నీ చేసి బాబాయ్ హత్య కేసులు అన్నీ ఆయన మీద ఉన్నాయి. అయితే ఇక్కడ మరి షర్మిల గారు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. రావటం ఏం చేశారో తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ప్రధాన పాత్ర అటు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తే ఆయన నోటుదోల లేదంటే ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేసేసింది ప్రధానంగా చేసుకుంటే, ఇప్పుడు కొంత పాత్ర ఇద్దరు చెల్లెళ్ళు కూడా చేశారు. ఎవరైతే సొంత అన్న చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసి గోడకేసి గుద్ది నీకు ఏ ఆస్తి లేదు దొబ్బే అని చెప్పి అంటే ఆవిడేం చేసింది కూడా చూశారు కదా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకన్నా పర్ఫెక్ట్గా కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఎవరో కనిపించలేదేమో అనిపించింది. జగన్ ఒక ఊసర వెళ్ళి నోరు తెరిస్తే అబద్ధాలే, వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని జగన్ అంటే నిజమే అనుకున్నాం. మళ్ళీ అదే జగను ఏం చేశారు, రిలయన్స్ వాళ్ళకి ఎంపీ సీటు, రాజ్యసభ సీటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇచ్చి పార్లమెంట్కి పంపించారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అంటే జనాలు పిచ్చోళ్ళు అనమాట. ఆ టైంలో నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు అవి ఇవి అని కదా, రిలయన్స్ పేరు కనపడితే చాలు మొత్తం ధ్వంసం చేసేసి నాశనం చేశారు. రిలయన్స్ వాళ్ళే చేయించారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఏమైంది మరి, అలా తండ్రిని చంపేసిన వాళ్ళతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీట్ ఇచ్చి పంపించారంటే ఆలోచించుకోండి. వివేక హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందన్నాం, నమ్మారు. కానీ తీరా చూస్తే ఏమైంది, అప్పుడు జనాలు కూడా నమ్మేసి ఓట్లు కూడా వేసేశారు. తండ్రిని చంపేశారు, బాబాయిని చంపేశారు, గొడ్లపోటు అని చెప్పేశారు. ముందు గుండెపోటు అని ఆయనే క్రియేట్ చేశాడు అనుకో, తర్వాత గొడ్లపోటు కింద వచ్చింది. సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి, ఆయనకి సంబంధించినటువంటి చుట్టాలే ఉన్నారు దాంట్లో, మళ్ళీ వాళ్ళని వెనకేసుకొస్తూ ఉన్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసే ప్రయత్నం చేశారు.
ఓకే. అవన్నీ అబద్ధాలని ఇప్పుడే తెలిసింది. కడపలో న్యాయానికి, నేరానికి జరుగుతున్నటువంటి పోరాటం నేను చూసిందే. ఈటీవీతో ముఖాముఖి అప్పుడు అన్నటువంటి అంటే ఇలాగే మద్యానికి సంబంధించి కూడా మద్యం కేసులో మొత్తం అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరినైతే అరెస్ట్ చేశారో కసిరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డిని ఎంక్వైరీ చేశారో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటే మాట అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపే తీసుకెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. అందరూ అప్రూవర్గా మారి మొత్తం కక్కేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియట్లే. అందుకనే హుటాహుటిన అలంక ప్యాలెస్ కంటే మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ చేయడానికి రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 రోజుల ముందుగానే మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సింది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇవాళ 23వ తారీఖు, ఈ వారం నుంచి లాస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ రావాల్సింది 2-3 రోజులు ముందుగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుని ఏదో నేను కాదు నాకేం సంబంధం లేదు అనుకునేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ షర్మిల గారు ఏం చేశారు? అలాంటిదేం లేదు, మద్యం కేసులో దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయిపోయాడు, అరెస్ట్ తప్పదని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు బయటకు వచ్చి ఆయన కాదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని షర్మిల గారు, ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆ కుటుంబ సభ్యురాలు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధపడినటువంటి, ముఖ్యంగా గెంటివేతకు గురైనటువంటి, అవమానానికి గురైనటువంటి ఆమె సోదరి. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంక వేరే అవసరం లేదు. ఆయన ఎలాంటి వ్యక్తి అని చెప్పడానికి సొంత చెల్లెలే చాలనిపిస్తుంది.